హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. స్టూబర్ ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్ లోనే మనకి లాస్ ఏంజల్స్ ని చూపిస్తారు. ఇక్కడ ఉన్న ఒక పెద్ద హోటల్లోకి ఇద్దరు డిటెక్టివ్స్ వస్తారు. వీళ్ళ పేర్లు విక్టర్ ఇంకా సారా. అలా ఇద్దరు హోటల్లో ఉన్న కౌంటర్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ హోటల్లో మత్తును సప్లై చేస్తున్న వాడిని పట్టుకోవడం కోసం వస్తారు. ఈ మత్తుని మొత్తం సప్లై చేస్తున్న వాడి పేరు ఓకా. అలా ఓకా హోటల్లో పైన ఉన్నాడని వీళ్ళకి తెలియగానే ఇద్దరు లిఫ్ట్ లో వాడిని పట్టుకోవడం కోసం పైకి వెళ్తూ ఉంటారు. అలా వీళ్ళు పైకి వెళ్ళగానే సడన్ గా వీళ్ళ లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. వీళ్ళ ముందుకి ఒకడు గన్ తీసుకొని వస్తాడు. వీళ్ళకి ఆలోచించుకునే టైం ఇవ్వకుండా నాన్ స్టాప్ గా వాడు గన్ తో ఫైర్ చేస్తూనే ఉంటాడు. దాంతో చాలా కష్టపడి విక్టర్ తప్పించుకొని తను కూడా తన గన్ ని బయటికి తీసి ఆ నా కొడుకుపై నాన్ స్టాప్ గా ఫైర్ చేస్తూ ఉంటాడు. అంత కోపంతో విక్టర్ షూట్ చేస్తున్నప్పుడే మనకి అనిపిస్తుంది విక్టర్ వాడిని చంపేశాడు అని. కానీ విక్టర్ మళ్ళీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే ఓకా అక్కడికి వచ్చి విక్టర్ పై వెనక నుంచి షూట్ చేస్తాడు. దాంతో విక్టర్ వాడి నుంచి తప్పించుకోవడం కోసం దాక్కుంటాడు. అలా మళ్ళీ వెనక్కి వచ్చి ఓకాపై అటాక్ చేయాలి అనుకుంటాడు. కానీ ఓకా మాత్రం తనకి ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా నాన్ స్టాప్ గా కొడుతూ ఫైర్ చేస్తూ అసలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా అటాక్ చేస్తాడు. తనపై ఏం జరుగుతుందో విక్టర్ కి ఏమీ అర్థం కాదు. అలా కొంతసేపటికి ఆలోచించి తను అర్థం చేసుకుంటాడు. హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేస్తే ఓకా ఎదురుగా తను నిలబడలేను. అందుకే తను గన్ తీసుకొని వాడిని అంతం చేయాలి అనుకుంటాడు. అప్పుడే సారా కూడా గన్ తీసుకొని అక్కడికి వస్తుంది. అలా విక్టర్ ని సారాని వాళ్ళ చేతుల్లో ఉన్న గన్స్ ని చూడగానే ఓకా అర్థం చేసుకుంటాడు వీళ్ళు చంపేస్తారు అని. అందుకే బిల్డింగ్ పై నుంచి కిందకి పారిపోతూ ఉంటాడు. వీళ్ళు నిదానంగా వాడిని పట్టుకోవడం కోసం స్టెప్స్ దిగుతూ వస్తూ ఉంటే ఓకా మాత్రం అసలు స్టెప్స్ పై వెళ్లకుండా లిఫ్ట్ ని వాడకుండా ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్ పైకి జంప్ చేస్తూ అక్కడి నుంచి తప్పించుకుంటూ ఉంటాడు ఓకా. అదంతా చూసి విక్టర్ సారా ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడే విక్టర్ ఒక టేబుల్ ని తీసుకొని ఓకా పైకి విసురుతాడు. దాంతో ఆ టేబుల్ తగిలి ఓకా అక్కడే కింద పడిపోతాడు. దాంతో విక్టర్ సారా కిందకి వచ్చి ఓకాని పట్టుకునే లోపే ఓకా మళ్ళీ పైకి లేచి కష్టపడి అక్కడి నుంచి పారిపోతాడు. అలా హోటల్ నుంచి బయటికి రాగానే బయట చాలా పబ్లిక్ ఉంటారు. వాళ్ళలో కలిసిపోయి ఓకా తప్పించుకుంటాడు. కానీ విక్టర్ వాళ్ళు మాత్రం వాడిని వదిలిపెట్టాలి అనుకోరు. అందుకే ఇంచు ఇంచు ప్రతి ఒక్కరిని వెతుకుతూ ఉంటారు. అప్పుడే సారా అంత మందిలో కూడా ఓకాని కనిపెట్టి వాడి దగ్గరికి వెళ్లి గన్ గురి పెడుతుంది. ఇప్పుడు విక్టర్ సారా దగ్గర ఉండడు. అప్పుడే ఓకా సారాని కొట్టుడు కొడతాడు. అలా లాస్ట్ కి ఒక సారా దగ్గర ఉన్న గన్ని లాక్కొని తననే షూట్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు. కొంతసేపటికి విక్టర్ సారా దగ్గరికి వస్తాడు. కానీ అప్పటికే సారా చనిపోతుంది. అలా సారా చనిపోవడం చూసి విక్టర్ చాలా ఫీల్ అవుతాడు. తన వల్లే సారా చనిపోయింది అనుకుంటాడు. అలా అప్పటి నుంచి 6 నెలలు గడిచిపోతాయి. తర్వాత మనకి స్టూ ప్రసాద్ అనే ఒక క్యాబ్ డ్రైవర్ కనిపిస్తాడు. తను మార్నింగ్ మొత్తం ఒక స్టోర్ లో వర్క్ చేసి నైట్ కు క్యాబ్ నడుపుకుంటూ ఉంటాడు. ప్రతి ఒక్కరు తనని ఏడిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే మనోడు అమాయకుడు కాబట్టి. అలాగే తనతో పనిచేసే వాళ్ళు కూడా తనని ఏడిపిస్తూనే ఉంటారు. మనోడికి ఏమీ తెలీదు, గొర్రెలాగా ఏం చెప్పినా సరే చేస్తాడని ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఈ స్టోర్ లో రీచి అనేవాడు కూడా పనిచేస్తూ ఉంటాడు. వీడే అందరికంటే ఎక్కువగా స్టూని ఏడిపిస్తూ ఉంటాడు. నిజానికి మనోడి పేరు స్టూ ప్రసాద్, కానీ నైట్ కి ఊబర్ నడుపుతాడు కాబట్టి ఈ రీచి అనేవాడు తన పేరులో ఉన్న స్టూ పక్కన ఊబర్ ని తీసుకువచ్చి పెట్టి తన పేరుని స్టూబర్ గా మార్చేస్తాడు. ఈ స్టూబర్ బేకా అనే ఒక అమ్మాయిని కూడా లవ్ చేస్తూ ఉంటాడు. తనతో కలిసి ఒక జిమ్ ని ఓపెన్ చేసి తనతో జీవితాంతం హ్యాపీగా గడపాలి అనుకుంటాడు. కానీ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఈ బేకా అనే అమ్మాయే మనోని ఎప్పుడు తెలివి తక్కువ వాడిని చేస్తూ ఉంటుంది. అలాగే బేకాకి బాగా తెలుసు స్టూబర్ తనని లవ్ చేస్తున్నాడు అని. అందుకే ఈ ప్రేమని అడ్డు పెట్టుకొని తనకి కావలసిన పనులు అన్ని చేయించుకుంటూ ఉంటుంది. అలా ఒక రోజు స్టూబర్ కి తెలిసిపోతుంది బేకా ఒక బాస్కెట్ బాల్ ప్లేయర్ ని లవ్ చేస్తుంది అని. ఆ విషయం తెలియగానే మనోడి గుండె టపకాయలా పగిలిపోతుంది. ఇక తన జీవితమే ఇంత అనుకుంటాడు. అలాగే రోజు రోజుకి తన ఊబర్ రేటింగ్ కూడా పడిపోతూ ఉంటుంది. ప్రతిరోజు తన క్యాబ్ లో మొత్తం ఎదవనా కొడుకులే ఎక్కుతారు. అందువల్ల వాళ్ళతో ఎంత మంచిగా ఉన్నా సరే లాస్ట్ కి మనోడికి రేటింగ్ తక్కువగా ఇచ్చిపోతారు. తర్వాత మనకి విక్టర్ కనిపిస్తాడు. తను ఇప్పుడు అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే ఓకాని పట్టుకోవాలి అని. వాడిని పట్టుకొని సారా చావుకి ప్రతీకారం
ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాడు. అప్పుడే తన కెప్టెన్ విక్టర్ దగ్గరికి వచ్చి తనతో అంటుంది, నువ్వు ఇప్పుడు రిలాక్స్ గా నార్మల్ జీవితాన్ని గడుపు, ఈ కేసు మన నుంచి FBI వాళ్ళు తీసేసుకున్నారు, నువ్వు ఇకపైన ప్రశాంతంగా ఉండు అంటుంది. ఆ మాట వినగానే విక్టర్ చాలా ఫీల్ అవుతాడు. ఆ రోజు ఓకాతో ఫైట్ చేస్తున్నప్పుడు తన గ్లాసెస్ కింద పడిపోతాయి. గ్లాసెస్ లేకుండా తన కళ్ళు సరిగ్గా కనిపించవు. అందుకే ఇప్పుడు తను తన కళ్ళకి సర్జరీ చేయించుకోవాలి అనుకుంటాడు. అలా తను అనుకున్నట్టే సర్జరీ కూడా చేయించుకుంటాడు. కానీ డాక్టర్ మాత్రం నువ్వు సర్జరీ చేయించుకున్నంత మాత్రాన నీ కళ్ళు నీకు మంచిగా అవ్వవు, దాన్ని నువ్వు కాపాడుకోవాలి, అందుకే కొన్ని రోజుల పాటు నువ్వు ఒక స్పెషల్ గ్లాసెస్ ని వాడాలని చెప్తారు. అలాగే నీకు కొన్ని రోజులు కళ్ళు కూడా సరిగ్గా కనిపించకపోవచ్చు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటాడు. కానీ విక్టర్ మాత్రం అవేవి పట్టించుకోకుండా తన కూతుర్ని కలవడానికి వెళ్తాడు. తన కూతురు పేరు నికోల్. విక్టర్ కి ఇప్పుడు సరిగ్గా కనిపించదు. అయినా కూడా నికోల్ ని కలవడానికి వెళ్తాడు. అప్పుడే నికోల్, ఈ రోజు సాయంత్రం నాకు ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది, నువ్వు నాతో పాటు అక్కడికి రావాలి అంటుంది. దానికి విక్టర్ కూడా ఒప్పుకుంటాడు. కానీ నికోల్ మాత్రం అనుకుంటుంది తనకి తానుగా విక్టర్ డ్రైవింగ్ చేసుకుంటూ రాలేడు, ఎందుకంటే తనకిప్పుడు కళ్ళు సరిగ్గా కనిపించవు. అందుకే తన కోసం ఒక ఊబర్ క్యాబ్ ని బుక్ చేస్తుంది. ఈవినింగ్ నువ్వు తప్పకుండా నువ్వు ఆర్ట్ గ్యాలరీ దగ్గరికి రావాలి అంటుంది. దాంతో విక్టర్ కూడా సరే అని చెప్పి ఇంటికి వెళ్లి రిలాక్స్ అవుతూ ఉంటాడు. అలా తను రిలాక్స్ అవుతూ ఉన్నప్పుడే తన ఇన్ఫార్మర్ తనకి కాల్ చేసి ఈ రోజు రాత్రికి ఓకా రాబోతున్నాడని చెప్తాడు. అలా ఓకా ఎక్కడైతే డెలివరీ తీసుకుంటున్నాడో ఆ అడ్రస్ మొత్తం చెప్పేస్తాడు. ఇంకా ఏదో విక్టర్ వాడిని అడగబోతూ ఉండగా సడన్ గా ఫోన్ కట్ అవుతుంది. ఇప్పుడు విక్టర్ కి ఓకా ఎక్కడికి రాబోతున్నాడో తెలిసింది కాబట్టి వెంటనే తన గన్ని తీసుకొని తన కార్ తాళాలు తీసుకొని ఇంటి నుంచి బయటకు వస్తాడు. తనకి బాగా తెలుసు వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఈ కేసు లేదు అని, కానీ తను సారా చావుకి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాడు. అలా తన కార్ ని బయటికి తీసి అక్కడి నుంచి బయలుదేరతాడు. కానీ ఇప్పుడు విక్టర్ కి కళ్ళు సరిగ్గా కనిపించవు, తనకి ఆపరేషన్ అవ్వడం వల్ల. అందుకే తన కార్ తో దేన్ని పడితే దాన్ని తొక్కుకుంటూ దాన్ని గుద్దుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాడు. అయినా కార్ ని అస్సలు ఆపకుండా ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఇక లాస్ట్ కి రోడ్డు మధ్యలో కన్స్ట్రక్షన్ జరుగుతున్న దగ్గరికి వెళ్లి ఆ హోల్ లో వెళ్లి పడిపోతుంది. దాంతో కార్ ఆగిపోతుంది. అప్పుడే విక్టర్ అర్థం చేసుకుంటాడు, ఈ రకంగా కార్ నడుపుతూ వెళ్తే ఓకాని కాదు కదా, వాడి ఎంట్రుకను కూడా పట్టుకోలేను. అందుకే తన ప్లాన్ ని మార్చుకొని తన కూతురు తన ఫోన్ లో ఇన్స్టాల్ చేసిన ఊబర్ యాప్ నుంచి ఒక కార్ ని బుక్ చేసుకుంటాడు. అలా తను బుక్ చేసింది ఎవరినో కాదు, స్టూబర్ నే. అలా స్టూబర్ తన కార్ తీసుకొని విక్టర్ దగ్గరికి వస్తాడు. వెంటనే విక్టర్ స్టూబర్ తో చెప్తాడు, నేను కొరియా టౌన్ కి వెళ్ళాలి అని. అలా వెంటనే స్టూబర్ కూడా అక్కడ నుంచి బయలుదేరతాడు. ఇద్దరు వెళ్తూ ఉన్నప్పుడే విక్టర్ కి ఉన్న బాడీని చూసి స్టూబర్ చాలా ఆకర్షితుడు అవుతాడు. ఎందుకంటే తను చాలా కష్టపడి బాడీని బాగా పెంచాడు అని. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడి నుంచి బయలుదేరతారు. అలా కొంతసేపటి తర్వాత వీళ్ళు కొరియా టౌన్ కి వస్తారు. వెంటనే విక్టర్ తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడి స్టోర్ లోకి వెళ్తాడు. స్టోర్ లో తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన లియోన్ కనిపిస్తాడు. వాడు కింద కూర్చొని ఉంటాడు. అప్పుడే విక్టర్ లియోన్ దగ్గరికి వెళ్లి ఓకా గురించి చాలా ప్రశ్నలు అడుగుతాడు. కానీ కొంతసేపటి తర్వాత విక్టర్ కి తెలుస్తుంది ఆల్రెడీ లియోన్ ని చంపేశారు అని. అప్పుడే విక్టర్ అక్కడ ఉన్న లియోన్ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి బయటకు వస్తాడు. అలా విక్టర్ లియోన్ ఫోన్ తీసుకుని వచ్చి మళ్ళీ కార్ లో వచ్చి కూర్చొని తను లాస్ట్ గా ఎవరికి ఫోన్ చేశాడో అని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తనకి ఆంబర్ అనే అమ్మాయి గురించి తెలుస్తుంది. తను క్లబ్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. వెంటనే విక్టర్ ఆ నెంబర్ కి కాల్ చేసి చాలా కష్టపడి తను ఎక్కడ ఉంటుందో తన అడ్రస్ ని తెలుసుకుంటాడు. అలా వెంటనే స్టూబర్ తో నన్ను ఆ క్లబ్ దగ్గరికి తీసుకువెళ్ళు అంటాడు. ఇక స్టూబర్ కూడా చేసేదేం లేక అక్కడికి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడే బేకా స్టూబర్ కి వీడియో కాల్ చేస్తుంది. తను ఇప్పుడు చాలా కోపంగా స్టూబర్ తో అంటుంది, నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేస్తున్నాడని నాకు అర్థమైంది. నేను వాడి ఫోన్ లో చూస్తే చాలా మంది అమ్మాయిల ఫొటోస్ కనిపించాయి. అందుకే నేను వాడితో బ్రేకప్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది. అందుకే నన్ను ఓదార్చడానికి నువ్వు వెంటనే నా దగ్గరికి రా అంటుంది. దానికి స్టూబర్, నాతో ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడు, నేను తనని తన ప్లేస్ లో వదిలేసి ఆ తర్వాత నీ దగ్గరికి వస్తాను అంటాడు. అలా స్టూబర్ విక్టర్ ని తీసుకొని క్లబ్ దగ్గరికి వస్తాడు. ఆ క్లబ్ దగ్గరికి రాగానే విక్టర్ స్టూబర్ తో అంటాడు, నువ్వు కూడా నాతో పాటు క్లబ్ లోకి రావాలి అని. కానీ స్టూబర్ మాత్రం అబ్బెబ్బే నాకేం పని, నేను ఎక్కడికి రాను అంటాడు. దానికి విక్టర్, నువ్వు నాతో పాటు రాకపోతే నీకు రేటింగ్ చాలా బ్యాడ్ గా ఇస్తాను అంటాడు. దాంతో మనోడు చాలా భయపడతాడు. తనతో పాటు లోపలికి రావడానికి ఒప్పుకుంటాడు. అలా క్లబ్ లోకి వెళ్ళిన తర్వాత విక్టర్ ఆంబర్ కోసం వెతుకుతాడు. చివరికి ఆంబర్ తనకి కనిపిస్తుంది. అలా తన దగ్గరికి వెళ్లి విక్టర్ జరిగింది మొత్తం చెప్తాడు. అప్పుడే ఆంబర్ విక్టర్ తో అంటుంది, ఏమోన్ అనే వాడి దగ్గరికి వెళ్ళు, వాడైతేనే అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని మొత్తం నీకు అన్ని విషయాలు చెప్తాడు అంటుంది. తర్వాత మనకి
స్టూబర్ కనిపిస్తాడు. అక్కడే క్లబ్ లో పనిచేస్తున్న ఒకటి దగ్గరికి వెళ్లి వాడితో మాట్లాడుతూ ఉంటాడు. ఈ క్లబ్ లో పనిచేసే వాడి పేరు ఫీనిక్స్. అప్పుడే ఫీనిక్స్ స్టూబర్ తో అంటాడు, నీ మనసులో ఉన్నది నాతో మొత్తం చెప్పేసేయ్, దానికి నీకు మంచి సలహా నేను ఇవ్వగలను అంటాడు. అప్పుడే స్టూబర్ అంటాడు, నేను బేకాని చాలా ఇష్టపడుతున్నాను, మేమిద్దరం కలిసి ఒకసారి ఇంటిమేట్ కూడా అయ్యాము, కానీ ఇప్పుడు ఎప్పుడైనా సరే మేమిద్దరం కలిసినా కూడా తన లైఫ్ లో ఏమీ జరగనట్టే నాతో బిహేవ్ చేస్తూ ఉంటుంది అంటాడు. అది విన్న ఫీనిక్స్, నీలో ఉన్న ఫీలింగ్స్ ఆ అమ్మాయికి నువ్వు చూపించలేకపోతున్నావు, నీలో ఇంకా తనపై ప్రేమ ఉందని ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పు, అప్పుడే బేకా నిన్ను పూర్తిగా అర్థం చేసుకుంటుంది అంటాడు. అంతలో బేకా మళ్ళీ స్టూబర్ కి కాల్ చేసి అంటుంది, నా బాయ్ ఫ్రెండ్ తో నేను బ్రేకప్ చేసుకున్న తర్వాత కూడా వాడు చాలా సార్లు కాల్ చేశాడు, నాకు సారీ కూడా చెప్తున్నాడు, కానీ నాకు మాత్రం నువ్వు మా ఇంటికి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటుంది. దాంతో స్టూబర్, నేను వెంటనే నీ దగ్గరికి వస్తున్నానని అలా కార్ దగ్గరికి వచ్చేస్తాడు. కానీ ఆల్రెడీ విక్టర్ కార్ కీస్ ని తన దగ్గర పెట్టుకుంటాడు. అప్పుడే విక్టర్, నువ్వు మళ్ళీ నన్ను ఒక ప్లేస్ కి తీసుకువెళ్ళాలి అంటాడు. కానీ స్టూబర్ మాత్రం అంత సీన్ లేదు, ఈసారి నాకు చాలా పని ఉంది, నేను రాలేను అంటాడు. దాంతో విక్టర్ మళ్ళీ తనని భయపెడుతూ ఉంటాడు. దాంతో ఇక స్టూబర్ భయపడి రేటింగ్ కోసమైనా సరే తన వెంట వెళ్ళడానికి విక్టర్ ని ఎక్కించుకొని తను చెప్పిన ప్లేస్ కి బయలుదేరతాడు. అక్కడికి రాగానే విక్టర్ తన పనిలోకి వెళ్లిపోతాడు. అలా విక్టర్ ఏమో ఇంట్లోకి వెళ్లి ఇంట్లో ఉన్న అందరికి గన్ చూపిస్తూ అన్ని విషయాల గురించి అడుగుతాడు. అప్పుడే అక్కడ ఒక డాగ్ కూడా ఉంటుంది. ఈ డాగ్ కి నా కొడుకులు ఫుల్ గా మత్తిస్తారు. అలా కొంతసేపట్లోనే ఆ డాగ్ అక్కడ వామిటింగ్ చేసుకుంటుంది. అప్పుడే విక్టర్ కి తెలుస్తుంది ఆ డాగ్ కడుపులో ఈ నా కొడుకులు డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్నారు అని. ఇలా చాలా సంవత్సరాలుగా చేస్తూనే ఉంటారు. అలా నోర్లేని జీవాలను ఉపయోగించుకొని స్మగ్లింగ్ చేస్తున్నందుకు విక్టర్ కి పిచ్చ కోపం వస్తుంది. ఒక్కొక్కడి పుచ్చ పేల్చేస్తాడు. అలా అందరిని కొట్టిన తర్వాత విక్టర్ ఏమోని కార్ దగ్గరికి తీసుకొని వస్తాడు. అలా ఏమోని కార్ లో కూర్చోబెట్టి స్టూబర్ తో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ స్టూబర్ కూడా తన పార్ట్నరే అనుకునేలా వాళ్ళ ముందు బిహేవ్ చేస్తూ స్టూబర్ కి ఒక గన్ కూడా ఇస్తాడు. అలా ఏమోని కార్ లో కూర్చోబెట్టి ఇంకా ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని విక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇప్పుడు కార్ లో స్టూబర్ ఇంకా ఏమోన్ ఇద్దరు ఉంటారు. అప్పుడే ఏమోన్ కి అర్థమవుతుంది స్టూబర్ కేవలం క్యాబ్ డ్రైవర్ మాత్రమే అని. అలా వెంటనే విక్టర్ లేని టైం చూసి కార్ లో నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు ఏమో. స్టూబర్ మాత్రం తనని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు. విక్టర్ ఇచ్చిన గన్ని గురిపెట్టి, నా కొడుక నువ్వు పారిపోతే వాడొచ్చి నన్ను తంతాడు, అందుకే నువ్వు ఎక్కడికి పారిపోకూడదు అంటాడు. అయినా ఏమో వినకుండా కార్ విండోస్ ని పగలగొట్టి అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. దాంతో స్టూబర్ గన్ని ఫైర్ చేస్తాడు. ఆ బుల్లెట్ డైరెక్ట్ గా ఏమోన్ కాల్లో దిగుతుంది. కాల్లో బుల్లెట్ దిగగానే ఏమోన్ గట్టిగా అరుస్తాడు. వాని చూసి స్టూబర్ కూడా చాలా భయపడతాడు. అంతలో విక్టర్ అక్కడికి వచ్చి ఏమో దగ్గరికి వెళ్లి ఓకా ఎక్కడికి వస్తున్నాడో చెప్పమని అంటాడు. దాంతో ఏమో ఓకా వచ్చే స్టోర్ గురించి చెప్తాడు. ఇంకా ఏదో చెప్పబోతుంటాడు కానీ అప్పటికే స్పృహ తప్పి కింద పడిపోతాడు. దాంతో విక్టర్ ఏమోని ఇంకా తన డాగ్ ని కార్ లో ఎక్కించుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు. అలా విక్టర్ వాళ్ళు ఏమోని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి తన కాల్లో దిగిన బుల్లెట్ ని బయటికి తీస్తారు. కొంతసేపటి తర్వాత ఏమోన్ కి మెలకు వస్తుంది. మెలకు రాగానే విక్టర్ మళ్ళీ తనని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు చెప్పు ఓకా ఎక్కడికి వస్తున్నాడో అంటాడు. కానీ ఏమోన్ మాత్రం ఏమీ చెప్పడు. దాంతో చిన్న చిన్నగా టార్చర్ పెంచుతూ ఉంటాడు. అలా విక్టర్ టార్చర్ పెట్టడం చూసిన స్టూబర్ తన దగ్గరికి వచ్చి తనని ఆపి తనతో అంటాడు, నువ్వు ఇలా టార్చర్ పెడితే వీడు ఏమీ చెప్పడు, వీడి నోటి నుంచి నిజాన్ని ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసని ఏమోన్ ఫోన్ తీసుకొని తన గురించి తన ట్విట్టర్ లో టైప్ చేస్తూ ఉంటాడు, తను ఎలాంటి వాడో అని. ఇలా చేస్తే వీడి ఫ్యామిలీకి వీడి దోస్తులకి అందరికి తెలిసిపోతుంది అంటాడు. దాంతో ఏమోన్ భయపడి నిజం చెప్పడానికి ఒప్పుకుంటాడు. అలా ఏమోన్ ఓకా రాబోతున్న స్టోర్ లొకేషన్ గురించి చెప్తాడు. రాత్రి 1కి ఇక్కడికి రాబోతున్నాడు అంటాడు. అలా విక్టర్ ఏమోన్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడే సడన్ గా అక్కడికి ఓకాకి సంబంధించిన చాలా మంది వస్తారు. వాళ్ళు అక్కడికి రాగానే స్టూబర్ ని పట్టుకొని గన్ గురిపెడతారు. అప్పుడే విక్టర్ వాళ్ళతో అంటాడు, స్టూబర్ ని నాకు అప్పగిస్తే ఏమోన్ ని ఏమి కాకుండా మీకు అప్పగిస్తాను, ఇక ఇక్కడితో దీన్ని క్లోజ్ చేసేద్దాం అంటాడు. అయినా నా కొడుకులు వినకుండా తన పైకి వస్తూ ఉంటారు. దాంతో విక్టర్ అర్థం చేసుకుంటాడు, ఏమోని కాపాడుకోవడానికి ఈ నా కొడుకులు ఇక్కడికి రాలేదు, ఇక్కడ అందరిని చంపేయడానికే వచ్చారు అనుకుంటాడు. అందుకే ఇదే విషయాన్ని వాళ్ళతో కూడా చెబుతాడు. అది వినగానే స్టూబర్ అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. దాంతో అక్కడ పెద్దగా ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు విక్టర్ కి కళ్ళు సరిగ్గా కనిపించవు. అయినా కూడా నాన్ స్టాప్ గా ఎటు పడితే అటు ఫైరింగ్ చేస్తూనే ఉంటాడు. అలా కళ్ళు కనిపించకపోయినా చాలా మందిని చంపేస్తాడు. కొంతసేపట్లోనే స్టూబర్ కూడా మెలకు వస్తుంది. తను కళ్ళు తెరిచి చూసేసరికి ఎక్కడ చూడు బుల్లెట్స్ శవాలే కనిపిస్తాయి. దాంతో భయపడి చాలా స్పీడ్ గా విక్టర్ దగ్గరికి వస్తాడు.
అలాగే స్టూబర్ చేతిలోకి ఏ వస్తువు వచ్చినా సరే దాన్ని తీసుకొని ఆ క్రిమినల్స్ పైకి విసురుతూ ఉంటాడు. అలా విక్టర్ కి కళ్ళు కనిపించవు కాబట్టి స్టూబర్ ఎవరిపైన అయితే వస్తువులను విసురుతుంటాడో వాళ్ళని గురి చూసి కాలుస్తూ ఉంటాడు. అలా అందరిని చంపేస్తాడు. కానీ లాస్ట్ కి ఒక్కడు ప్రాణాలతో ఉంటాడు. కానీ వాడు ఎక్కడ దాక్కున్నాడో విక్టర్ వాళ్ళకి తెలీదు. అందుకే వాడు బయటికి వస్తే వాడి అడుగుల సౌండ్ వినొచ్చు అని వాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వాడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడే ఆ క్రిమినల్ మెల్లగా బయటికి వచ్చి సౌండ్ చేయకుండా వెళ్లిపోవాలి అనుకుంటాడు. కానీ చూసుకోకుండా అక్కడ ఉన్న పిల్లి తోకను తొక్కుతాడు. దాంతో పిల్లి గట్టిగా అరవగానే విక్టర్ కి తెలిసిపోతుంది వాడు ఎక్కడున్నాడో అని. అలా పైకి లేచి వాడిని కూడా చంపేస్తాడు. అలా అక్కడ జరిగిన విధ్వంసాన్ని చూసి స్టూబర్ చాలా భయపడిపోతాడు. కానీ విక్టర్ తనకి ధైర్యం చెప్తాడు. అప్పుడే విక్టర్ లియోన్ ఫోన్ ని బయటికి తీసి తనకి వచ్చిన మెసేజ్ ని చదువుతూ ఉంటాడు. ఆ మెసేజ్ ని ఓకా పంపి ఉంటాడు. వెంటనే విక్టర్ ఆ మెసేజ్ కి రిప్లై ని కూడా పంపుతాడు. కానీ విక్టర్ అనుకున్నట్టు అది ఓకా నెంబర్ కాదు, తన కెప్టెన్ మెకెంది అయి ఉంటుంది. తను ఇప్పుడు నికోల్ ఆర్ట్ గ్యాలరీ దగ్గరికి వచ్చి ఉంటుంది. అలా కొంతసేపటి తర్వాత విక్టర్ కూడా స్టూబర్ ని తీసుకొని ఆ ఆర్ట్ గ్యాలరీ దగ్గరికి వస్తాడు. ఇద్దరు కలిసి లోపల తిరుగుతూ ఉంటారు. అలా లోపల వెళ్తూ ఉన్నప్పుడు విక్టర్ కి కళ్ళు సరిగ్గా కనిపించవు. అందుకే దేనికి పడితే దానికి తగులుతూ ఉంటాడు. అక్కడ ఉన్న అందరూ వీళ్ళని విచిత్రంగా చూస్తూ ఉంటారు. అప్పుడే స్టూబర్ జరిగింది మొత్తం నికోల్ కి చెప్తాడు. ఎప్పుడైతే మీ నాన్న నాకు పరిచయం అయ్యాడో అప్పుడే నా జీవితం సగం సంకనాగిపోయింది. నేను ప్రాణాలతో బతికి బయటపడతానని కూడా అనుకోలేదు అంటాడు. అంతలో విక్టర్ నికోల్ దగ్గరికి వచ్చి నాకు స్టోర్ రూమ్ తాళాలు కావాలి అంటాడు. ఆ మాట వినగానే నికోల్ కి చాలా కోపం వస్తుంది. నువ్వు ఇక్కడికి వచ్చింది నా కోసం కాదు, ఆ తాళాల కోసం వచ్చావు. అవి నాతో లేకపోయి ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చేవాడివి కాదు. నీ పని నువ్వు చూసుకొని అట్నుంచి అటే వెళ్లిపోయేవాడివి అంటుంది. నీ జీవితంలో నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు, నాకంటే నీకు నీ జాబే ఎక్కువయింది అంటుంది. కానీ విక్టర్ మాత్రం నికోల్ కి నచ్చజెప్పి తనకి ఒక గన్ ఇస్తాడు. దీన్ని నీ దగ్గరే పెట్టుకో, ఇప్పుడు ప్రమాదం పెరిగిపోయింది, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నిన్ను కూడా భయపెట్టవచ్చు, అప్పుడు ఈ గన్ సహాయంతో నువ్వు ప్రాణాలతో బయటపడాలి అంటాడు. ఆ మాట వినగానే నికోల్ చాలా భయపడుతుంది. అప్పుడే విక్టర్ స్టూబర్ ని తీసుకొని అక్కడి నుంచి తన ఆయుధాలను మొత్తం రెడీ చేసుకోవడానికి బయలుదేరతాడు. అప్పుడే స్టూబర్ తను పనిచేస్తున్న స్టోర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ స్టోర్ లో చాలా ఆయుధాలు ఉంటాయి. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే విక్టర్ ఆ ఆయుధాలని మొత్తం ఒక దగ్గరికి తీసుకువస్తూ ఉంటాడు. అప్పుడే స్టూబర్ ధైర్యం తెచ్చుకొని విక్టర్ తో అంటాడు, నువ్వు ఇలా నీ చుట్టూ ఉన్న వాళ్ళని నీతో ఉన్న వాళ్ళని బాధ పెడుతూనే ఉంటావా? వాళ్ళ ఫీలింగ్స్ గురించి అర్థం చేసుకోవా? నీ ఫీలింగ్స్ ని బలవంతంగా వాళ్ళ పైన రుద్దుతున్నావు. నువ్వు అస్సలు మంచి నాన్నవి కానే కావు అంటాడు. అలా స్టూబర్ మాటలు వినగానే విక్టర్ కి కోపం వస్తుంది. ఇద్దరు కొంతసేపు గొడవ పడతారు. అప్పుడే వెనక నుంచి స్టూబర్ అక్కడ ఉన్న ఒక సైకిల్ ని తీసుకొని విక్టర్ పైకి విసురుతాడు. దాంతో విక్టర్ కింద పడిపోతాడు. ఆ సౌండ్ విని స్టోర్ లో పనిచేస్తున్న రీచి అక్కడికి వస్తాడు. అక్కడ రీచిని చూడగానే మండిపోయి ఉన్న స్టూబర్ కి ఇంకా కోపం వస్తుంది. వాడిని బండ బూతులు తిడతాడు. నువ్వు ఒక్కడి చాలరా నన్ను సంకనాగించడానికి, నీ వల్ల నేను అందరి ముందు తెలివి తక్కువ నా కొడుకుని అయిపోయాను అంటాడు. అలా తిట్టి ఇక నుంచి నీ జాబ్ ని కూడా నేను వదిలేస్తున్నాను అంటాడు. అప్పుడే రీచి స్టూబర్ తో అంటాడు, నన్ను క్షమించరా, ఇక్కడ ఉన్న వాళ్ళలో నువ్వే నాకు మంచి దోస్తువి అంటాడు. అయినా కూడా స్టూబర్ తన మాటలు వినకుండా అక్కడ నుంచి విక్టర్ ని తీసుకొని వచ్చేస్తాడు. అలా ఇద్దరు కలిసి ఓకా ఇప్పుడు ఎక్కడికి రాబోతున్నాడో అక్కడికి వచ్చేస్తారు. అలా వాడి గురించి వెయిట్ చేస్తూ ఉన్నప్పుడే కొంతసేపట్లోనే ఓకా కూడా వచ్చేస్తాడు. అలా ఓకా రాగానే విక్టర్ స్టూబర్ తో అంటాడు, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు ఇంకా కొంతసేపు ఇక్కడే ఉంటే ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం జరగబోతుంది, ఆ ప్రమాదంలో నువ్వు కూడా ఇరుక్కుంటావు, అందుకే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. దాంతో స్టూబర్ కూడా అక్కడ నుంచి బయలుదేరతాడు. అలా స్టూబర్ వెళ్ళిపోగానే విక్టర్ తన కెప్టెన్ కి కాల్ చేసి తనకి బ్యాకప్ కావాలని చెప్తాడు. తర్వాత ఇక్కడ స్టూబర్ కార్ లో వెళ్తూ బేకాకి కాల్ చేసి అంటాడు, నీపై నాకు చాలా ప్రేమ ఉంది, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నాకు కొంత టైం కావాలి. ఇంతకు ముందు జరిగినవి మొత్తం నా అనుమతి లేకుండానే అన్ని జరిగిపోయాయి, కానీ ఇక నుంచి నేను అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకుంటున్నాను. అలాగే నువ్వు పెట్టబోయే జిమ్ లో కూడా నేను ఇన్వెస్ట్ చేస్తాను, ఎందుకంటే అది నీ డ్రీమ్ ప్రాజెక్ట్, కానీ అందులో ఇన్వెస్ట్ చేసినా కూడా నేను ఒక ఇన్వెస్టర్ గానే ఉంటాను అంటాడు. అలా బేకాతో మాట్లాడుతూ ఉన్నప్పుడే తన ముందుగా విక్టర్ దగ్గరికి ఒక పోలీస్ కారు వెళ్లడం చూస్తాడు. అప్పుడే తను అనుకుంటాడు, విక్టర్ తన మొత్తం టీం ని అక్కడికి రమ్మన్నాడు, కానీ కేవలం ఒక పోలీస్ వ్యాన్ ఎందుకు వెళ్తుంది అనుకుంటాడు. ఇక్కడ ఆ పోలీస్ కారు విక్టర్ దగ్గరికి వెళ్లి ఆ కారులో నుంచి కెప్టెన్ మెకై కిందకి వచ్చి విక్టర్ కి గన్ గురిపెట్టి అంటుంది, నీకు ఒక విషయం తెలుసా, మన నుంచి FBI వాళ్ళు ఈ కేసుని ఎందుకు తీసుకున్నారో అని? ఎందుకంటే వాళ్ళకి డౌట్ వచ్చింది, మన టీంలోనే ఎవరో ఓ
ఓకాతో కలిసిపోయారు అని. అలాగే ఆ ఓకాతో కలిసింది ఎవరో కాదు నేనే అంటుంది. నాకు ఓకాకి బాగా తెలుసు, నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు ఓకాని వదిలిపెట్టవు అని. అందుకే మేమిద్దరం కలిసి ఒక ప్లాన్ ప్రకారం నీకు ఇన్ఫర్మేషన్ ఇప్పించి నిన్ను ఇక్కడికి రప్పించాం అంటుంది. ఇప్పటి వరకు నువ్వు ఇన్ఫర్మేషన్ కోసం వెతుక్కుంటూ ఏ ఏ ప్లేస్లకు వెళ్ళావో ఆ ప్లేసుల్లో మొత్తం ఒక దగ్గర నీ అడుగు జాడల్ని వదిలేసావు, ఇంకో దగ్గర నువ్వు సీసీటీవీలో పడ్డావు. నువ్వు వెళ్ళిన ఆ క్లబ్ లో ఎక్కువగా డ్రగ్ డీలింగ్ జరుగుతుంది, అందుకే నువ్వే డీలింగ్ చేస్తున్నావని నిన్ను బొక్కలో వేస్తాను అంటుంది. అలా చెప్పి కెప్టెన్ విక్టర్ భుజంపై కాలుస్తుంది. దాంతో తను కింద పడిపోతాడు. మళ్ళీ తన తలలో కాల్చబోతూ ఉండగా వెనుక నుంచి స్టూబర్ కార్ లో స్పీడ్ గా వచ్చి కెప్టెన్ ని గుద్దుతాడు. అప్పుడే ఓకా వాళ్ళు అక్కడికి వచ్చి నాన్ స్టాప్ గా విక్టర్ పైకి స్టూబర్ పైకి ఫైర్ చేస్తూ ఉంటారు. దాంతో స్టూబర్ విక్టర్ ని తన కార్ లో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడే విక్టర్ కి పూర్తిగా అర్థమవుతుంది, నా చుట్టూ ఉన్న ఎదవలే కుమ్మక్కై నన్ను కుమ్మేశారు అని. అందుకే ఇప్పుడు తనతో పాటు చాలా ఆయుధాలు కూడా ఉండడంతో వాటిని ఉపయోగించి ఓకాకి సంబంధించిన అందరినీ దారుణంగా చంపడం స్టార్ట్ చేస్తాడు. అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడే సడన్ గా స్టూబర్ కి అర్థమవుతుంది తన కార్ బ్యాటరీ పవర్ అయిపోయింది అని. అలా సడన్ గా కారు ఆగిపోగానే వెనుక నుంచి ఓకా వచ్చి వాళ్ళ కార్ ని గుద్దుతాడు. దాంతో విక్టర్ వాళ్ళు కార్ తో పాటు కిందకి లోయలోకి పడిపోతారు. అలా కింద పడిపోయినా సరే వీళ్ళు ఇంకా ప్రాణాలతోటే ఉంటారు. అక్కడ పక్కన ఉన్న ఫ్యాక్టరీలోకి విక్టర్ ఇంకా స్టూబర్ ఇద్దరు పారిపోతారు. ఈ ఫ్యాక్టరీ పూర్తిగా ఖాళీగా ఉంటుంది, కానీ ఇందులో పనిచేసే వర్కర్స్ మాత్రం వీళ్ళని చూసి భయపడి ఒక దగ్గర దాక్కుని ఉంటారు. అప్పుడే ఓకా వాళ్ళు కూడా ఆ ఫ్యాక్టరీలోకి వస్తారు. అలా స్టూబర్ విక్టర్ అక్కడ పనిచేసే వర్కర్స్ ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకొని అక్కడికి వెళ్లి వాళ్ళతో అంటాడు, మీరు వెంటనే అందరూ క్యాబ్స్ ని బుక్ చేయండి అంటాడు. దాంతో అందరూ బుక్ చేయగానే క్యాబ్స్ అన్ని అక్కడికి వస్తూ ఉంటాయి. దాంతో ఓకా వాళ్ళు అనుకుంటారు వీళ్ళని కాపాడడానికి ఇంకా చాలా మంది పోలీసులు వచ్చారు అని. అలా వాళ్ళు భయపడుతూ ఉన్నప్పుడే లోపల వీళ్ళు దాక్కున్న వెహికల్ ని విక్టర్ చాలా స్పీడ్ గా ఫ్యాక్టరీ నుంచి బయటికి తీసుకువస్తాడు. కానీ బయటికి వచ్చాక కూడా ఆ కారు కూడా ఆగిపోతుంది. దాంతో అందులో ఉన్న వర్కర్స్ మొత్తం పారిపోతారు. అప్పుడే ఒక వీళ్ళ ముందుకు వచ్చి వీళ్ళకి గన్ గురిపెడతాడు. కానీ అంతలో వీళ్ళు బుక్ చేసిన అన్ని ఊబర్ కార్స్ అక్కడికి వస్తాయి. అలా ఆ కార్లను చూస్తూ స్టూబర్ విక్టర్ తో అంటాడు, చూసావా నేను చేసిన పని వల్ల ఇక్కడికి బ్యాకప్ వచ్చేసింది, వీడి పని అంతే అంటాడు. దాంతో ఓకా కూడా అనుకుంటాడు నిజంగానే పోలీసులు వచ్చారు అని. కానీ అప్పుడే ఒక క్యాబ్ డ్రైవర్ బయటికి దిగి ఇన్ని క్యాబ్స్ ని ఇక్కడికి ఎందుకు పిలిచారు అంటాడు. దాంతో ఓకాకి డౌట్ వస్తుంది, వీళ్ళు పోలీసులు కాదు మొత్తం క్యాబ్స్ ని బుక్ చేశారు అని. అలా డౌట్ రాగానే ఓకా ఫైర్ చేయబోతూ ఉంటాడు. కానీ విక్టర్ వెంటనే వాడిని పట్టుకొని వాడితో ఫైట్ చేస్తాడు. ఓకా విక్టర్ ని పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటాడు. చివరికి విక్టర్ ని చంపేస్తాడు అనే లోపే అక్కడికి విక్టర్ కూతురు నికోల్ వచ్చి తనతో ఉన్న గన్ తో ఓకాకి గురి పెడుతుంది. నికోల్ కి ముందు నుంచే డౌట్ ఉంటుంది విక్టర్ కి ప్రమాదం జరగబోతుంది అని. అందుకే తను ఉన్న లొకేషన్ ని ట్రాక్ చేస్తూ ఇక్కడికి వస్తుంది. అలా తనకి షూట్ చేయడానికి రాకపోయినా ఓకాపై నాన్ స్టాప్ గా ఫైర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఓకా విక్టర్ ని అడ్డు పెట్టుకొని నికోల్ దగ్గర ఉన్న గన్ ని లాక్కుంటాడు. అలా ఇప్పుడు విక్టర్ ని కొట్టి నికోల్ కి గురి పెడతాడు. అలా నికోల్ ని షూట్ చేయబోతూ ఉండగా సడన్ గా నికోల్ కి స్టూబర్ అడ్డుగా వస్తాడు. దాంతో నికోల్ కి తగిలే బుల్లెట్ స్టూబర్ కి తగులుతుంది. అంతలో సడన్ గా కింద పడిపోయిన విక్టర్ పైకి లేచి ఓకాని పిచ్చ కొట్టుడు కొట్టి వాడిని చంపబోతూ ఉంటాడు. కానీ వెనుక నుంచి నికోల్ వచ్చి తనని ఆపుతుంది. ఇప్పుడు నువ్వు తనని చంపేస్తే నువ్వు జైలుకి వెళ్తావు, అందుకే నువ్వు ప్రాణాలతో ఉంచాలి వాణ్ణి అంటుంది. దాంతో వాణ్ణి ప్రాణాలతో ఉంచుతాడు. అప్పుడే అక్కడికి మొత్తం పోలీసులు వస్తారు. అలా పోలీసులు ఓకాని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. స్టూబర్ ని విక్టర్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళు నార్మల్ అవుతారు. తన కూతుర్ని కాపాడినందుకు విక్టర్ స్టూబర్ కి థ్యాంక్స్ చెప్తాడు. ఫైనల్ గా తనకి 5 స్టార్ రేటింగ్ ఇస్తాడు. అలా చాలా రోజుల తర్వాత 5 స్టార్ రేటింగ్ ని చూసి స్టూబర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. తర్వాత మనకి బేకా కనిపిస్తుంది. ఇప్పుడు తను జిమ్ ని ఓపెన్ చేసి ఉంటుంది. ఈ జిమ్ కోసం స్టూబరే ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. తర్వాత క్రిస్మస్ రోజు విక్టర్ కనిపిస్తాడు. విక్టర్ తో పాటు ఇప్పుడు ఏమోన్ డాగ్ కూడా ఉంటుంది. అలా ఆ డాగ్ ని తీసుకొని తన కూతురు నికోల్ దగ్గరికి వెళ్తాడు. నికోల్ డోర్ ఓపెన్ చేయగానే నికోల్ తో పాటు స్టూబర్ కూడా ఉంటాడు. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు డేట్ చేసుకుంటూ ఉంటారు. ఆ విషయం తెలియగానే విక్టర్ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.